పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో నగరంలోని ఆయా కేంద్రాల్లో పర్యటించారు. సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ, మంకమ్మతోట, ధన్గర్వాడి స్కూల్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని కాంగ్రెస్ కార్యకర్తలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు పెరుగుతోందని, గెలుపు ఖాయమనే ధీమాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు ఈరోజు పట్టభద్రులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఒకే సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించడానికి, అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించడానికి ఇలా ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నటువంటి వారి యొక్క ఆలోచన విధానం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓటు వేయడం వల్ల అది ఓటు మురిగిపోయే పరిస్థితి ఉంది. దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే దున్నపోతు గడ్డేసి బర్రెపాలు విండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ దున్నపోతు ఏ విధంగా అయితే మొండిగా ఉంటుందో అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మొన్న బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి, ఈ ప్రజల సంక్షేమం పట్టనటువంటి కేంద్ర ప్రభుత్వంకు ఓటు వేయడం వల్ల ప్రయోజనం లేదు.